బీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా మారిన నాయకులు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తే పట్టించుకోమని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. చక్రధర్ గౌడ్, కేటీఆర్, హరీష్ రావులకు కీలుబొమ్మ అని విమర్శించారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట బొంపల్లి మండలం కూడవెల్లిలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చక్రధర్ గౌడ్ లాంటి నాయకులు గుర్తింపు కోసం తనలాంటి వారిపైన విమర్శలు చేస్తారని, వాటిని పట్టించుకోనని తెలిపారు. అయినా కూడా ఏంటంటే ఇటువంటి చెత్తగాళ్ళు వస్తుంటారు పోతుంటారు, బస్సు ఎంతో మంది ఎక్కుతుంటారు పోతుంటారు. వాని గురించి మాట్లాడితే నాకు నేను డౌన్ అవుతా. ఇంకా పెద్ద పెద్దోళ్ళ గురించి మాట్లాడేది, పెద్ద పెద్దోళ్ళ గురించి నిద్ర కూడా పోనీయవాళ్ళని. నేను మెయిన్ పెట్టేది బీఆర్ఎస్ మీద కాన్సన్ట్రేట్. ఈ మధ్యలో ఏంటంటే డబ్బులు ఇచ్చుకుంటే ఇటువంటి వాళ్ళందరినీ ఇంటరప్ట్, ఇటువంటి వాళ్ళు నేను లెక్క పెట్టా. నేను నాకు ఎన్నో హర్డల్స్ వచ్చినా కొట్టుకుంటా, బుల్డౌజ్ చేసుకుంటా పోతుంటా. దట్ ఈజ్ మైనంపల్లి అనేటోడు ప్రాణం పోయినప్పుడే వెనుకడుగేస్తాడు. నాదొక చిన్న వీక్ పాయింట్ మీరు చెప్పండి అని చెప్పి మీడియా వాళ్ళని అడుగుతున్నా. నేను మందు దాగా, పత్తాలాడా, వేరే ఏం అలవాట్లేవు. ఎక్కడ పోయినా కూడా నా వెంబడి 50 మంది గుడ్లకు పోతా. ఒకటేంది ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా, గట్టిగా నిలబడతా దేనికైనా. అదే వీక్ పాయింట్ అన్నది. నేను మీడియా సోదరులు అడుగుతున్నా, నీకేమన్నా చెప్పి అడుగుమన్నాడా? వాళ్ళు మన స్థాయి కాదు, వాళ్ళ గురించి అడగద్దు మీరు. అరే కాంగ్రెస్ అప్పాడా వాడు రేపిస్తాడు, వాని గురించి రేపిస్ట్ గారి గురించి మాట్లాడితే నన్ను డౌన్ అవుతారు. ఈ గుడిలో ఎందుకు మాట్లాడిస్తారని చెత్తగాడు వాడు. హరీష్ రావు, కేటీఆర్ గారు ఏం పైసలు ఇచ్చారో ఆ కొడుకులు పైసలు కానీ మా ఇటువంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కిస్కా బాప్ కొనై సుంతు మైనంపల్లి గుర్తుపెట్టుకోవాలి.